నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక విడదీయలేని భాగమైపోయింది. చదువు, ఉద్యోగం, చివరికి వ్యక్తిగత ఆరోగ్య సలహాల వరకు ప్రతి దానికి జెన్జీ యువత ఏఐపై అమితమైన నమ్మకాన్ని ఉంచింది. ప్రారంభంలో దీన్ని ఒక అద్భుతమైన డిజిటల్ స్నేహితుడిగా, సమస్యలన్నిటికీ పరిష్కారంగా భావించినప్పటికీ కాలక్రమేణా ఆ ఉత్సాహం తగ్గుతూ వస్తోంది. ఏఐ ఇచ్చే సమాచారంలో విశ్వసనీయత లోపించడం మరియు అది సృష్టించే సామాజిక మార్పుల పట్ల యువత ఇప్పుడు పునరాలోచనలో పడడం ఒక కొత్త చర్చకు దారితీసింది. ప్రారంభంలో ఏఐని ఒక అద్భుతమైన స్నేహితుడిగా భావించిన యువత ఇప్పుడు దానిపై నమ్మకాన్ని కోల్పోతోంది. ముఖ్యంగా ఆరోగ్య సలహాలు, విద్య వంటి కీలక విషయాల్లో ఏఐ ఇచ్చే తప్పుడు సమాచారం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు, ఉప్పుకు బదులు సోడియం బ్రోమైడ్ వాడమని ఏఐ చెప్పడం వల్ల ఒక వ్యక్తి అనారోగ్యం పాలైన ఘటనలు దీనికి నిదర్శనం. యువత ఏఐ పట్ల విముఖత చూపడానికి ప్రధాన కారణం ఆర్థిక భద్రత. ఏఐకి జీతం, సెలవులు అవసరం లేకపోవడంతో కంపెనీలు ప్రారంభ స్థాయి ఉద్యోగాల్లో మనుషుల కంటే యంత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. తమ కెరియర్ అవకాశాలను ఏఐ దెబ్బతీస్తోందనే ఆందోళన జెన్జీలో బలంగా కనిపిస్తోంది. ఏఐ సృష్టించే కంటెంట్లో వేగం, నాణ్యత ఉన్నప్పటికీ మానవ సహజమైన సృజనాత్మకత మరియు భావోద్వేగాల లోటు ఉండడం లేదు. ముఖ్యంగా ప్రకటనలు, కథల వంటి రంగాల్లో ఏఐ అవుట్పుట్ కృత్రిమంగా కనిపిస్తూ ఉండడంతో యువత దానిపై ఆసక్తిని కోల్పోతున్నారు. మనిషి చేతితో చేసే పనులకు ఉండే విలువ ఏఐకి ఉండదని వారు గుర్తిస్తున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా చాట్ బాట్లపై ఆధారపడడం వల్ల మనుషుల స్వతంత్ర ఆలోచన శక్తి తగ్గుతోందని విమర్శలు వస్తున్నాయి. ఏఐ ఇచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మడం వల్ల విచక్షణ కోల్పోయే ప్రమాదం ఉందని, దాన్ని కేవలం ఒక పరికరంగానే చూడాలి తప్ప నిర్ణేతగా కాదని యువత ఇప్పుడు గ్రహిస్తున్నారు. ప్రస్తుతం యువత ఏఐని ఒక ఆవిష్కరణగా కంటే ఒక దోపిడీ సాధనంగా చూడడం మొదలుపెట్టింది. అందుకే వారు నిశ్శబ్దంగా ఏఐ వాడకాన్ని తగ్గించుకుంటూ మళ్లీ మానవ సంబంధాలకు, ప్రామాణికతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ బ్రేకప్ ట్రెండ్ కేవలం ఒక మార్పు మాత్రమే కాదు, సాంకేతికతపై అధికంగా ఆధారపడకూడదనే ఒక హెచ్చరిక కూడా. సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ అది మానవ విచక్షణకు ప్రత్యామ్నాయం కాదని ఆ పరిమాణాలు స్పష్టం చేస్తున్నాయి. తప్పుడు సమాచారం, ఉద్యోగ భద్రతపై ఆందోళనలు మరియు సహజత్వం లోపించడం వంటి కారణాల వల్ల యువత ఏఐకి కొంత దూరం జరుగుతోంది. ఏఐని కేవలం ఒక సహాయక సాధనంగా మాత్రమే చూడాలని, నిర్ణయాధికారం మరియు సృజనాత్మకత మనిషి చేతుల్లోనే ఉండాలని నేటి తరం గ్రహిస్తోంది. సాంకేతికతపై గుడ్డిగా ఆధారపడకుండా సొంత విచక్షణను ఉపయోగించడమే సరైన మార్గమని ఈ మార్పు సూచిస్తోంది.